నమస్కారం అండి. మనం హానం ఉపాయం సోహం, హానం ఉపాయం శివోహం, హానం సోహం. హానం అంటే హవనం, హవనం అంటే మండించేదాన్ని, అంతర్హవనం బహిర్హవనం. దేనంటే మండిస్తాము, వాతావరణాన్ని శుభ్రం చేయడానికి బహిర్హవనం బాహ్య హవనం చేస్తాం. అభ్యంతర హవనం, అంతర్హవనం అనేది లోపల ఉండేటువంటి కర్మం అనేటువంటి ఇంధనాన్ని మండించడాన్ని అంతర్హవనం అంటాం. హవనం హానం ఉపాయం సో ప్రాణం ద్వారా ఆ ఇంధనాన్ని మండించే వేసేటువంటి ఆ ఉపాయం, ఆ అంతర్హవనం ఏదైతే ఉందో, ఆ యజ్ఞం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అంతర్యజ్ఞం ఏదైతే ఉందో దాన్నే సోహం అని అంటాం. ఆ సోహంలో వేసేటువంటి కపాలభాతిని నేర్చుకున్నాం. గ్లాం గ్లీం గ్లైం, గ్లైం గ్లాం గ్లా ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగే క్లాం క్లీం క్లూం ఇవన్నీ చేసాం. ఈరోజు విశిష్టమైనటువంటి అజప గాయత్రితో కూడినటువంటి క్రియ, దీన్ని అజప గాయత్రి క్రియ అని అంటాం. ఈ అజప గాయత్రి క్రియని సోహం ద్వారా కానీ దాంట్లో విభిన్న రకాల శబ్దాలతో మనం సాధన చేయొచ్చు. సోహం అనేటువంటిది కూడా మొత్తం సోహంతో సాధన చేయొచ్చు. సో అంటే ఇన్హలేషన్, శ్వాస పీల్చుకోవడం. హం అంటే శ్వాస వదిలేయటం. ఈసరికే మీకు అలవాటు అయిపోయింది. సోహం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? గాయత్రి. సో ఇది విశిష్టమైనటువంటి గాయత్రి. అందుకే పతంజలి చెప్తున్నాడు, తస్య వాచక ప్రణవ తజ్జప పద అర్థభావనం, తజపదార్థ భావనం. తస్య వాచక ఏదైతే దానంతట అది ప్రకటితమవుతోందో, ఏ శ్వాసనైతే దానంతట అది లోనికి వస్తుందో, ఏ శ్వాసనైతే దానికి బయటికి వెళ్తుందో అది వేసేటువంటి శబ్దం తస్య, నీ లోపల ప్రకటితమయ్యేటువంటి సత్యం. తస్య వాచకం అది ఏమంటోంది? ఆ శ్వాస ఏమంటోంది? ఆ లోనకు వచ్చే శ్వాస ఏమంటోంది? సో అని లోనకు వచ్చే శ్వాస ఏం శబ్దం చేస్తుంది? సో అని. తస్య వాచక బయటికి వెళ్ళే శ్వాస ఏమంటుంది? ఏం వాచకం? హం ప్రణవ పరిణవ, పరిణామాన్ని తీసుకొచ్చేటువంటి దాన్ని పరిణవ అని అంటాం. ఏదైతే పరిద్భవించిందో, ఏదైతే సృష్టి పుట్టిందో దాన్ని ఏమంటాం? పరిణవ అని అంటాం. పరిణాత్మక శీలాన్ని కలిగినటువంటి దాన్ని పరిణవ అని అంటాం. అనిత్య స్వభావాన్ని కలిగిన దాన్ని పరిణవ అని అంటాం. దాన్నే ప్రణవ అంటాం. దాన్నే ఓం అని అంటాం. దాన్నే సోహం. సోహంలో నుంచే ఓం వచ్చింది. ఇందులో ఓకారం, ఇందులో ఉండేటువంటి ఓత్వం, ఇందులో ఉండేటువంటి విసర్గం అం ఆహా అం. ఈ ఓ అం కలిస్తే ఏమైందయ్యా? ఓం అయింది. దానికి బీజాక్షరం ఏంటి? సోహం. సోహం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పీల్చుకునేటువంటి శ్వాస చేసేటువంటి శబ్దం. సో నువ్వు శ్వాస పీల్చుకో, అది ఎలా శబ్దం చేస్తుందో విను. తస్య వాచక ప్రణవ తజ్జప, జపం చేయమంటున్నాడు. అవునా? జప పద, ఏం పదం మీద? ఆ ప్రణవం, ఆ వాచకం మీద. ఆ యొక్క పదం ఏం చెప్తుంది? ఏం పదం? సో. తస్య త పద జప పద అర్ధ భావనం. ఆ అర్థం మీద ఏమర్థం? శ్వాసేవచ్చే సో సో అంటూ బుద్ధుడు కూడా చెప్తున్నాడు. సో సతో
ఓ యోగులారా, ఆ లోనకు వచ్చేటువంటి శ్వాసను గమనిస్తూ సో హం సతోవా పస్సే, బయటికి వెళ్ళే శ్వాస హం. తస్య వాచక ప్రణవ. ఈరోజు విశిష్టమైనటువంటి ఆ యొక్క అజప గాయత్రి క్రియని మనం సాధన చేస్తాం. దాన్ని ఆ అజప గాయత్రి క్రియని చేయడానికి సో మన యొక్క భావన ఉంది. సో భావన సాధన చేస్తూ ఉంటే తను ఎలా చేస్తుందో గమనించండి. అందుకే తను నుంచాను. సో నేను చెబుతూ ఉంటాను, తను చేస్తూ ఉంటుంది. సో నేను చెబుతూ ఉంటాను, మీరు కూడా భావన ఎలా చేస్తుందో మీరు కూడా అలాగే చేయాలి. 3 రకాలు ఉంటాయని చెప్పాను. నెమ్మదిగా పీల్చుకునేటువంటి శ్వాస సో హం, మందగతి అని అంటాం, మధ్యగతి అంటాం. సో హం 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 సో హం. ఇలా భస్త్రిక ప్రాణాయామం నా యొక్క రిధంని బట్టి నేను అనేటువంటి శబ్దాన్ని మీరేమనకూడదు. శబ్దం మీ పనల్లా నా శబ్దాన్ని బట్టి తస్యవాచక ప్రణవం తజ్జ పదార్థ భావనం నేను చెబుతూ ఉంటే దాని ప్రకారంగా మీరు శ్వాసని ప్రాణాయామం చేయటమే. తీవ్రగతి సం 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 సం, దాన్ని నేను 2-3 పదాలు వాడతాను. సం 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 రమ 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 రమ. ఆ వాల్మీకి మహాముని ఆ విధంగా రామ రామ అంటూ ఆ యొక్క శ్వాసను గమనిస్తూ రామ్ 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 అంటూ ఆ యొక్క పూర్తి జ్ఞానోదయాన్ని బుద్ధుడు ఏ విధంగా ఆ శ్వాసని గమనిస్తూ ఏ విధంగా జ్ఞానోదయాన్ని పొందాడో ఆ వాల్మీకి కూడా ఆ బోయవాడైనటువంటి వేటగాడైనటువంటి ఆ వాల్మీకి గొప్పనైనటువంటి ఋషిగా మారిపోయాడు. రామ 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 రామ. ఈరోజు ఆ దాన్నే శ్వాస ప్రచ్ఛర్దన అని అంటాడు. శ్వాస ప్రచ్ఛర్దనని పతంజలి ఎప్పుడూ మెడిటేషన్లో వాడమని చెప్తున్నాడు. ఎందుకని శ్వాస సూక్ష్మంగా అయినప్పుడు శ్వాస ఎలా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. అప్పుడు ఏం చెప్తున్నాడు, శ్వాస ప్రచ్ఛర్దనీయమని చెప్తున్నాడు పతంజలి. సమాధికి వెళ్ళే ముందు వచ్చేటువంటి స్థాయిని శ్వాస ప్రచ్ఛర్దన అని చెప్తున్నాడు. దీని తీవ్రగతి కపాలభాతి అని అంటాం. అలా చేస్తూ రమ 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 అల్లా అలా 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 అలా. ఇవన్నీ కూడా ద్విబీజాక్షరాలు. అల్లా కానీ, జీసస్ కానీ, శివ కానీ, విష్ణు కానీ, రామ కానీ, ఇవన్నీ కూడా పవర్ఫుల్ మంత్రాస్. ఎందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని, శ్వాస పీల్చుకోవడాన్ని వదిలేయటాన్ని, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయ, ఆ రెండింటిని సమత్వాన్ని వేసేవి వాటిని బీజాక్షరాలని అంటాం. అందుకే అల్లా 2 అక్షరాలు ఉంటుంది, జీసస్ 2 అక్షరాలు ఉంటుంది, రామ 2 అక్షరాలు ఉంటుంది, కృష్ణ 2 అక్షరాలు ఉంటుంది, ఆ తర్వాత విష్ణు 2 అక్షరాలు ఉంటుంది. 2 అక్షరాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, పీల్చుకునే శ్వాస మొదటి అక్షరం, రెండో శ్వాస ఏంటి, బయటికి వెళ్ళే శ్వాస. ఈరోజు చేసేటువంటి అజప గాయత్రి సోహంతో మొదలెడతాం, ఆ తర్వాత రామ, ఆ తర్వాత అల్లా, ఆ తర్వాత జీసస్. ఎందుకని యోగా అనేది అందరినీ కలిపేది, అన్ని మతాలకు సంబంధితమైనటువంటిది. అందుకని మీరు శబ్దంతో ఆ శబ్దం ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఎందుకు ఉపయోగిస్తున్నా, ఒక సంతువు యొక్క శబ్దం ఉపయోగిస్తున్నాం. ఎందుకని ఆ శబ్దం అనేది నీ యొక్క ప్రాణాన్ని సమత్వంలో ఉంచేది, నిన్ను సమాధికి తీసుకెళ్ళేది. అందుచేత రెడీయా, బాగుంది, చేద్దాం, స్టార్ట్ చేద్దాం. సో చక్కగా స్లో బ్రీదింగ్ చేసినప్పుడు ధ్యాన ముద్రలో వదులుగా ఉండాలి, చేతి వేళ్ళలో టెన్షన్ ఉండకూడదు, అలా ఉంచుకొని చేయాలి. స్లో బ్రీదింగ్. ఫాస్ట్ బ్రీదింగ్ చేసినప్పుడు చేతి జ్ఞాన ముద్రలో కిందికి ఉంచాలి. సో పట్టు ఉంటుంది, ఎందుకంటే అన్నప్పుడు అది శుద్ధి క్రియలు. ఇదేమో శ్వాసని ప్రాణాన్ని పీల్చుకునేటువంటిది కనుక ప్రాణం తీసుకునేది, అది శుద్ధి క్రియలు వదిలేసేది, మండించేది. అందుకని దానికి జ్ఞానముద్ర అవసరం, దీనికి ధ్యానముద్ర అవసరం. సో మొదలు ధ్యానముద్రలో స్టార్ట్ చేద్దాం. సో హం సో హం సో హం. నువ్వు కావాలంటే కళ్ళు మూసుకోవచ్చు.
సోహం 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 som 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 రా
రామ 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 వాషి 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 షి వాషి 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 శివ రామ 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 లా జే స జే స జే స Jesus, 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 Jesus. Allah la 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 So hum so hum
సోహం 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 soham 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 sam 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 sam
సా ఏ
సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ సా ఏ ఆ విధంగా ఆ యొక్క అజప గాయత్రి క్రియని చేసిన పిదప ఏ విధంగా విరాట్ ధారణ అనేది తప్పనిసరిగా చేయాలి. అది విశిష్టమైనటువంటి ధారణ. 3 రౌండ్లకి అలసిపోయారు, చక్కగా ఒరగండి, విరాట్ ధారణాన్ని పెట్టుకోండి, దాన్ని చేయండి. ఎవరైతే 4 చేయగలుగుతారో 4 చేయండి, ఎవరైతే 5 చేయగలుగుతారో 5 చేయండి. అలా కానీ మినిమం తక్కువలో తక్కువ 3 రౌండ్లు మాత్రం చేయాలి. 3 రౌండ్ల కంటే తక్కువ చేయకూడదు. సో 2 రోజులకు ఒకసారైనా కనీసం 3 రౌండ్లు చేశారు, పూర్తిగా శరీరం అంతా అణువణువున కనకనాన ప్రాణవాయువుతో నిండిపోతుంది, మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది, తద్వారా ఆరోగ్యంగా ఉంటారు, సమాధి ఉంటుంది, ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా మనం సాధన చేయాలి. మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం.